వైసీపీ సమన్వయకర్త ఉషశ్రీ చరణ్ ఆరోపణలపై బగ్గుమన్న సోమందేపల్లి టీడీపీ నాయకులు 80 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న బీసీ కుటుంబంపై భూ కబ్జా ఆరోపణల ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డులు చూశాకే మాట్లాడాలి. వైసీపీకి టీడీపీ నేతల సవాల్. మంత్రి సవితమ్మపై ప్రశాంతమైన యాదవ సామాజిక వర్గంపై బురద జల్లడం దారుణం. ఆధారాలు లేకుండా మాట్లాడితే సహించేది లేదు. రేపు వైసీపీ అవినీతి చిట్టా విప్పుతాం. బగ్గుమన్న టీడీపీ నాయకులు. అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. పెనుకొండ నియోజకవర్గంలో భూ కబ్జా ఆరోపణలు రాజకీయ కాకరేపుతున్నాయి. మంత్రి సవితమ్మ అనుచరులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ సమన్వయకర్త ఉషశ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమందేపల్లి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో బాధితులతో కలిసి టీడీపీ నాయకులు వైసీపీ ఆరోపణలను ఆధారాలతో సహా తిప్పికొట్టారు. ప్రశాంతంగా ఉండే సోమందేపల్లి మండలంలో లేనిపోని ఆరోపణలతో చిచ్చులు పెట్టొద్దని ఉషశ్రీని తీవ్రంగా హెచ్చరించారు. సోమందేపల్లి మండలం నల్గొండరాయనపల్లి గ్రామంలో గత 80 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న బడుగు బలహీన వర్గానికి చెందిన హరి కుటుంబాన్ని భూ కబ్జాదారులుగా చిత్రీకరించడం పట్ల టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రికార్డులు పరిశీలించకుండా ఎవరి పేరు మీద ఉన్నాయో తెలుసుకోకుండా ఒక బీసీ కుటుంబంపై అభాండాలు వేయడం ఉషశ్రీ చరణ్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. నల్గొండరాయనపల్లిలో ఎంతో ప్రశాంతంగా పాలు అమ్ముకుంటూ వ్యవసాయం చేసుకునే యాదవ వర్గంపై బురద జల్లడం వైసీపీ నాయకుల దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోందని మండిపడ్డారు. మీ ప్రభుత్వ హయాంలోనే వారికి పట్టాలు వచ్చాయని, ఆ విషయం కూడా తెలియకుండా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ప్రశాంతంగా ఉన్న సోమందేపల్లి మండలంలో ప్రజల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని టీడీపీ నాయకులు తేల్చి చెప్పారు. మంత్రి సవితమ్మపై కానీ తమ పార్టీ నాయకులపై కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మా మీద ఆరోపణలు చేసిన వైసీపీ నాయకుల అవినీతి అక్రమాల చిట్టా తమ దగ్గర ఉందని, రేపటి నుండి ఆధారాలతో సహా వారి బండారం బయట పెడతామని సవాల్ విసిరారు. ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడబోమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. 2-3 రోజులుగా ఉషశ్రీ చరణ్ అయినటువంటి మాజీ మంత్రి గారు ఇక్కడ సోమందేపల్లిలో టీడీపీ నాయకులైన మమ్మల్ని భూ కబ్జా చేశారని ఆరోపణలు చేస్తున్నారు. దానికి ఏ విధమైనటువంటి హక్కులు ఉన్నాయనేది కనుక్కోకుండా మామూలుగా మా మంత్రివర్యులైన సవితమ్మ గారి మీద అభండాలు వేస్తూ నిన్న ఎంఆర్ఓలో అర్జీ ఇవ్వడం జరిగినది. దానికి మాకు ఎటువంటి ఉన్నాయని మేము ఇప్పుడు విలేకరుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా మేము తెలియపరచాలనుకొని ప్రెస్ మీట్ పెట్టినాము. ఇప్పుడు ఈ రికార్డు ప్రకారము 1984లో మా నాన్న, అంటే నేను 5 ఏళ్ళ పిల్లోడు, అప్పుడు సాయాబులతో నుంచి పక్కన ఒరిజినల్ ల్యాండ్ కొని దాని పక్కలో డీసీ ల్యాండ్ ఉంటే ఇది మామూలుగా డీసీ ల్యాండ్ ప్రకారము అగ్రిమెంట్ రాసుకున్నారు ఆ రోజు 84లో. 84 నుంచి ఆ తర్వాత సాగులో ఉండగా అన్నేళ్ళు ఉన్నామని చెప్పేసి 2011లో పట్టా ఇప్పించుకున్నాం. 2011లో డీ పట్టా పొందినాం. 2011లో డీ పట్టా పొందినాక పాస్బుక్ వచ్చిన తర్వాత 2013లోనే ముటేషన్ కూడా జరిగినది, 13-14. ఆ తర్వాత వచ్చేసి సబ్ డివిజన్ చలానా అబ్దుల్ ఆడియో గారికి మేము అర్జీ పెట్టుకొని సబ్ డివిజన్ చేయమని ఆ చలానా కట్టిన రిసిప్ట్ కూడా ఇది 2016లో కట్టినప్పుడు వాళ్ళు మనకి డిఏ గారు వచ్చి సబ్ డివిజన్ చేసి ఇచ్చిన స్కెచ్ కూడా ఉంది. ఈ విధంగా అన్నీ ఉన్నా కూడా కబ్జా ఏ విధంగా అవుతుందో ఇప్పుడు మేము దాన్ని ఏదో క్లీన్ చేసుకుంటామంటే దాదాపుగా పూరా 42 ఏండ్లు భూమి మీద ఉన్నాం, సర్వ హక్కులు కలిగి ఉన్నాయి. ఉషశ్రీ చరణ్ గారికి ఎలాంటి హక్కులు కావాలో మాకు చెప్తే మేము వివరంగా కానీ తెలుసుకుంటాము. అనవసరంగా మంత్రివర్యులు కానీ, నాకు కానీ, మా పార్టీకి కానీ ఎటువంటి సంబంధము లేదు ల్యాండ్ హక్కు అనేది. అట్లా అధినేత మా చంద్రబాబు నాయుడు కానీ, మా మంత్రివర్యులు కానీ, మా మండల నాయకులు కానీ అట్లా కార్యక్రమాలను ప్రోత్సహించరు. ఇంకా మీరే మీ జతలో వచ్చిండేవాళ్ళు, కబ్జాలు చేసుకొని వచ్చిండేవాళ్ళని 192 సర్వే నెంబర్ వాటర్ ప్లాంట్ వాళ్ళ అక్కతమ్ముని విషయం తెచ్చి దాన్ని పార్టీలకు రుద్దుకుంటూ మా మీద అభండాలు వేస్తున్నారు మీరు. అంత తప్ప దీంట్లో ఎటువంటి అన్యాయక్రాంతం కానీ ఎవరు కబ్జా చేసినది కానీ లేదని
తెలియజేసుకుంటున్నాను. నిన్నటి దినం మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు అయినటువంటి ఉషా శరణ్ గారు నల్గొండపల్లి విలేజ్లో గత 80 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ పెద్ద రైతు కుటుంబము హరి వాళ్ళ ఫ్యామిలీ ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి పైన కబ్జాదారులుగా నువ్వు ఆరోపణ చేస్తావా? అసలు నీకేం తెలుసని నువ్వు నిన్న దినము ఎంఆర్ ఆఫీస్కి వచ్చావు? ఒకసారి విచారించావా? వాళ్ళకి ఎప్పుడు పట్టా ఇచ్చినారు, ఎప్పుడు అనిపి ఉంది, ఎప్పుడు వాళ్ళ భూమిలో ఉన్నారు? అలాంటి విషయాలు నీకేమి తెలుసుకోకుండా ఒక రాజ్యాంగమైన పదవిలో నువ్వు అనుభవించి ఒక వ్యక్తి పైన లేనిపోయిన ఆరోపణలు చేస్తావా? ఇదేనా నీ నైజం? నల్గొండపల్లిలో ఉండేటువంటి యాదవ్ సోదరులందరూ కూడా బడుగు బలహీన వర్గాల చెందిన కూడా పాలమ్ముకొని జీవిస్తూ వ్యవసాయం చేసుకుంటూ ఎంతో సౌమ్యమైనటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా. నీకు తెలుసో తెలీదో ఈ మండలంలో అతి సౌమ్యమైనటువంటి వ్యక్తులు నల్గొండపల్లి వాసులు యాదవులు. అలాంటి వ్యక్తుల రైతులపైన నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేస్తావా? ఆ కుటుంబాన్ని శోభిస్తావా? ఇదేనా నువ్వు బడుగు బలహీన వర్గాల నాయకురాలుగా చెప్పుకోవడం? ఒక బీసీ పైన ఆరోపణ చేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. నిన్న 3 రోజులుగా ఆ కుటుంబం ఎంతో శోభ అనిపిస్తోంది. వాళ్ళ భూమిలో వాళ్ళుంటూ వాళ్ళను అనిపించుకుంటూ మీ వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే పట్టా ఇచ్చినది. గ్రామాల్లో ఇప్పటికే నువ్వు ఏమి పని పట్ట లేకుండా చిచ్చులు పెట్టేదానికి ఊరూరు తిరుగుకుంటూ ఇలాంటి లేనిపోయిన ఆరోపణలు చేస్తూ మా మండలం ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి మండలాన్ని నువ్వు చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేయడం చాలా శోచనీయం, బాధాకరం. వైసీపీ నాయకులు కూడా ఇదే హెచ్చరిస్తున్నాం. మీరు కూడా ఇలాంటి ప్రోత్సహిస్తే మీ చిట్టా చాలా ఉంది. మీరు ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారు మా మీద, ఒక్కటి కూడా నిరూపించలేపారు. అయితే మేము రేపటి నుంచి మీ అవినీతి చిట్టాను బయట పెట్టాలని కూడా మేము కూడా నిర్ణయించుకున్నాం. తప్పకుండా మీ నాయకులవి ఆధారాలతో సహా మేము బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అప్పుడు ఏం సమాధానం చెప్తారో చూస్తాం. మా మీద చేసినటువంటి ఆరోపణలు, మా హరిపైన చేసిన ఆరోపణల్ని ఒక్క సాక్ష్యం నీ దగ్గర ఉందని అడుగుతున్నాం. ఈ సందర్భంగా దయచేసి ఇది హెచ్చరికగా భావించాలని కోరుతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి లేనిపోయిన ఆరోపణలు మా పార్టీ పైన కానీ మా మంత్రి గారి పైన కానీ చేస్తే సహించబోం. ఇప్పటికే నువ్వు చాలా తప్పులు చేస్తున్నావు, తప్పు మీద తప్పులు చేస్తూ మా మండలాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నాం. చాలా సౌమ్యమైన మండలం మాది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇలాంటి చీప్ ప్రాక్టీస్ ఎప్పుడు మేము చూడలే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఈ ప్రాంతంలో ఉండేటువంటి కొంతమంది చిల్లరగాలను వెనకట్టేసుకొని ఈ రకంగా ఆరోపణలు చేయడం చాలా సిగ్గుచేటని మేము తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మీరు తప్పకుండా ఇవన్నీ మానుకోకపోతే తీవ్రమైనటువంటి చర్యలకు మేము కూడా ఉపకరించవలసి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా రూపంలో ఉషాశ్రీ గారికి తెలియజేసేది ఒకటే. ఎందుకంటే ఎక్కడ నీకు పని పాటలేక సోమందేపల్లి పైన వచ్చి ప్రతి లేనిపోని ఆరోపణలు వేసి మంత్రి గారి ఊరికైనా కబ్జాలకు పాల్పడింది, అనుచరులు పాల్పడినారని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, అదేవిధంగా నీ సైన్యాన్ని వేసుకొని మండలంలో వీరాంగం చేసుకొని గ్రామాల్లో ఊరికి లేనిపోని చిచ్చులు పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు మానుకోండి ఉషాశ్రీ గారు. ఎందుకంటే నువ్వు మంత్రిగా పనిచేసావు, హాఫ్ నాలెడ్జీ, ఫుల్ నాలెడ్జీ, జీరో నాలెడ్జీ అని చెప్తాడావు. నువ్వు ఫుల్ నాలెడ్జీ ఉండేటువంటి మనిషి పూర్తి తెలుసుకోకుండా రెవెన్యూ ఆఫీస్కి పోయి నీ గుండాలను వెనకంట వేసుకొని రెవెన్యూ ఆఫీస్కి పోయి ఒక రైతాంగం దాదాపు 84లో కొనినటువంటి పత్రం ఇది. ఆ రోజు అంటే ఈ రోజు వరకు సాగులో ఉన్నారు. అదేవిధంగా 2011లో పట్టా పొందినారు, డీ పట్టా కూడా పొందినారు. ఆ డీ పట్టా పొందినటువంటి భూమికి హద్దులు కనపరుచుకున్నారు. టైటిల్ పట్టాదారు పాస్బుక్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇవేమీ తెలుసుకోకుండా నువ్వు మీ వెనకండుండే గ్యాంగ్ చెప్పినటువంటి మాటలు నమ్మి ఈరోజు రైతాంగాన్ని కూడా భూ కబ్జాలకు పాల్పడినారు. సవితం అనుచరులు, తెలుగుదేశం గుండాలు అంటని చెప్పేసి ఆ వాదనలు మంచి వాదనలు కాదు. ఎందుకంటే 5 సంవత్సరాలు నువ్వు చేయనటువంటి సంస్కృతి అందరికీ తెలుసు. ఎందుకంటే భూ కబ్జాలు ఎక్కడ చేశావు, ఇసుక కబ్జాలు ఎక్కడ చేశావు,
అనేకమైనటువంటి కబ్జాలు అన్ని కూడా నీకే తెలుసు. తెలుగుదేశం లీడర్లకు కానీ తెలుగుదేశం క్యాడర్ కానీ ఎవరికి అలాంటి కార్యక్రమం మాకు ఇంతవరకు ఏమీ తెలియదు. మేము గత 26 సంవత్సరాలుగా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా ఎక్కడ కూడా మా నాయకులు కానీ మా లీడర్లు కానీ కనీసం కార్యకర్తలు కానీ ఇట్లా కబ్జాలు అనేటువంటి పదవి మాకు తెలుగుదేశం వాళ్ళకి తెలియదు. కానీ ఇలాంటివి మానుకోండి. నీకేమీ పని పాట లేకపోతే వచ్చి మీ వాళ్ళ ఇండ్లకు వచ్చి ఇందు భోజనాలకు పోయి భోజనం చేసుకొని పోండి, అంతేగాని మండలంలో లేనిపోని సమస్యలు పెట్టరాదని కూడా ఉషాశ్రీ గారికి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల రోజుల నుంచి కూడా చూస్తున్నాం లేనిపోయిన అబండాలు చేసుకోవడం, మంత్రి గారి మీద అబండాలు చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడం, ఇవన్నీ మనమంతా గతంలో చూస్తున్నాం ప్రజెంట్. అయితే అది కాకుండా రైతుల పట్ల మీరు రాజకీయాలు చేసేది మానుకోండి. అసలు నువ్వు ఫుల్ నాలెడ్జ్ అంటున్నావు. వశశ్రీ గారు ఫుల్ నాలెడ్జ్తో భూ హక్కులను ఎలా నిర్ణయిస్తావో మేము నీకు ఒక ప్రశ్నిస్తున్నాం. ఒక భూమి పొందాలంటే, ప్రభుత్వ భూమిని ఒక రైతు పొందాలంటే అనుభవం ఉండాలి. అనుభవం ఉన్న తర్వాత వారసత్వమైన ఉండాలి, అనుభవమైన ఉండాలి. అనుభవం ఉన్న తర్వాత రెవెన్యూ వారు పరిశీలించి ఒక డీపట్ట ఇచ్చిన తర్వాత సర్వహక్కులు వస్తాయి. సర్వహక్కులు వచ్చిన తర్వాత అతను దాని చట్ట ప్రకారం ముటేషన్ చేసుకున్నాడు, పాస్బుక్ చేసుకున్నాడు, ఈరోజు అనుభవంలో ఉన్నాడు. నిన్న మొన్న రైతు మళ్ళీ క్లీన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ భూమిని చదం చేసుకుంటుంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు నీకు ఎలాంటి సమాచారం ఇచ్చారో మాకు తెలియదు, కానీ ఇలాంటి నువ్వు ఫుల్ నాలెడ్జ్తో ఇవన్నీ చేయడం చాలా నీచమైన పని అని మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి రైతుల పట్ల, రైతులు భూమి చేసుకుంటుంటే మీరు కబ్జాలు అనే పదం తీసేయండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మంత్రి అనుచరులు కానీ ఎవరు కూడా కబ్జాలు చేసేటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో కాదు, ఎక్కడ కూడా లేదు. ఈ సోమందేపల్లి మండలంలో ప్రశాంతమైన వాతావరణం ఉన్నది. ఆ వాతావరణం చెడగొట్టి గ్రామంలో కక్షలు పెట్టడానికే ఇవన్నీ లేనిపోయిన ఆరోపణలు మీరు చేస్తున్నారమ్మా ఉషశ్రీ గారు. దయచేసి మంత్రి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు, మళ్ళీ మంత్రి గారు అయిపోతే మళ్ళీ గ్రామాల్లో ఉన్న రైతుల మీద మీరు మొదలు పెట్టడం అనేది చాలా శోచనీయం. దీన్ని మేమంతా ఖండిస్తున్నాం. జాగ్రత్తగా ఉండండి. ఇది మీకు జాగ్రత్తని చెప్తూ వార్నింగ్ ఇస్తున్నాం. మీకు ఏమనుకుంటున్నారు మీరు? రైతుల పట్ల ఒక రైతు భూమి చేసుకుని కబ్జాన్ని ఆరోపణ చేస్తారా? వ్యక్తిగత దూషణ చేసే అధికారం మీకు ఏమిచ్చింది? చట్ట ప్రకారం మీకు ఎవరు అధికారం ఇచ్చారు? ఒక రెవెన్యూ హక్కులు పొందిన తర్వాత, పాస్బుక్ లెక్కను పొందిన తర్వాత అది కబ్జాని ఎలా చెప్తావు? అది చట్టపరం క్రిమినల్ చర్య అవుతుంది. జాగ్రత్త అండి. ఎందుకంటే మీరు లేనిపోయిన ఆరోపణలు చేసుకోవడం కాదు, మీరు రికార్డు పరిశీలించారు. ఒక మంత్రిగా పనిచేసేవాడు, ప్రజాప్రతినిధిగా పనిచేశారు. చేసినప్పుడు మీరు రికార్డు పరిశీలించాలి. ఎవరైనా మీ నాయకులు ఫుల్ నాలెడ్జ్తో మీకు చెప్తే మీరు పరిశీలించుకోవాలి. దీనికి పట్టా ఉందా? ఈ రెవెన్యూ ఆఫీసులో పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్న తర్వాత ఏదో ముటేషన్లో మీకు డీనోటిఫికేషన్ అని ఒకటి ఉంటే దాన్ని పట్టుకొని మీరు ఎలా మాట్లాడతారు? రికార్డు చూడండి, మీరు ఏం సమాధానం చెప్తారు మీరు కానీ మీ నాయకులు కానీ. దయచేసి మానుకోండి. ఇలాంటి మీకు తెలియక మీ వాళ్ళని తప్పుదో పట్టించారు. ఇక్కడ ఉన్నట్టు లోకల్ రాజకీయాలు తప్పుదో పట్టించారు. ఆ గ్రామంలో ఈ మధ్య 2-3 సమస్యలు జరిగినాయి. ఆ సమస్యల ద్వారా కొద్దిమంది ఒక పెద్దగా ఆఫీసర్ నా భూ ఆక్రమణ జరిగిందని ఆయన న్యాయ పోరాటం చేసుకుంటున్నాడు, చట్టం దగ్గర వస్తున్నాడు, పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తున్నాడు. అవన్నీ పరిశీలించుకోకుండా మీరు ఒక వ్యక్తి, ఒక రైతు మీద వీళ్ళు ఆరోపణ చేయడం చాలా బాధాకరం. దయచేసి ఇలాంటి మళ్ళీ పునరావృతం చేయొద్దండి. దయచేసి మీరు ఏదైనా ఉంటే చట్ట ప్రకారం పోండి, అంతే తప్ప ఇలాంటి రైతుల మీద ఆరోపణ చేయడం, కబ్జాలు వేసుకోవడం, దాన్ని మంత్రికి వాడుకోవడం, మంత్రి అనుచరులను చెప్పుకోవడం చాలా శోచనీయం. అలాంటి ఎందుకంటే మా సంస్కృతి కాదు. మీ వెనకంటే ఉన్న నాయకులు, మీ పార్టీలో నాయకులు ఈ మండలంలో చాలా ఉన్నాయి. గతంలో అక్రమం చేసుకున్న, కనీసం పట్టా లేకుండా భూములు పాస్బుక్లు ఎక్కించుకున్న సంఘటనలు ఈ మండలంలో మీ వైఎస్ఆర్ నాయకులపై చాలా ఉన్నాయి. అయినా కూడా మేము రైతులను దాన్ని ఉపేక్షించాం. దాని జోలికి పోదలుచుకోలేదు మేము. ఎందుకంటే వాళ్ళు ఏదో ఆ రోజు ఏదో పరిస్థితులను బట్టి ఎక్కించుకోవచ్చు, అలాంటివి చాలా ఉన్నాయి మీ వైఎస్ఆర్ నాయకులపై. దాని జోలి మేము ప్రతీకార చర్యలు పోలేదు. దయచేసి ఇలాంటి మానుకోండి, మీకు మానుకోమని చెప్తున్నాం. భవిష్యత్తులో ఇదే కాదు, ఎక్కడ పెనుగొండ నియోజకవర్గంలో భూగజ్జాలు అని మాట్లాడుతాను. నిన్ననే గోరంట్లలో మీ సాక్షి పేపర్లో 100 కోట్లు మంత్రి అనుచరులు కుంభకోణం అన్నారు. ఏమైనా తెలుసుకున్నారా? సుమారు 25 సంవత్సరముల క్రిందటే పంజాబ్ వాళ్ళు భూమి కొన్నారు. అక్కడ భూమి కొని వాళ్ళు రిజిస్టర్ వెళ్ళిపోయిన పంజాబ్ వాళ్ళు ఎక్కడ భూమి కొన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో, ఈ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు పంజాబ్ వాళ్ళు భూములు కొంటే వాళ్ళు ఎక్కడ రిజిస్టర్ చేసుకున్నారు, కానీ ముటేషన్ చేసుకోలేదు. అన్ని దావలా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కొని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అవసరం వచ్చినా ముటేషన్ చేసుకుంటున్నారు. అది తెలుసుకోకుండా మళ్ళీ వచ్చారు, మళ్ళీ ముటేషన్ చేసుకున్నారు పాస్బుక్లతో. దానికి మంత్రి అనుచరులు 100 కోట్లను కజ్జా ఎలా చేస్తారు? ఈరోజు రికార్డెడ్గా ఇచ్చారు. మరి మీరేం సమాధానం చెప్తున్నారు? మీ పత్రికలో రాయడం ఎంత శోచనీయం. ఇలాంటి అభూత కల్పన చేయొద్దండి. ప్రజాక్షేత్రంలోకి రాండి. ప్రతి ఒక్కటి కూడా ప్రజలు పరిశీలిస్తున్నారు, న్యాయాలయాలు పరిశీలిస్తున్నారు, వ్యక్తిగత క్యారెక్టర్ను పరిశీలిస్తున్నారు. ఇవన్నీ ప్రజాక్షేత్రంలో ఉన్నది రాజకీయ నాయకులు, అంతే తప్ప మీరు దయచేసి ఇలాంటి ఆరోపణలు చేయండి. గతంలో ఎవరైనా మీ నాయకులు ఆరోపణలు చేస్తే
దాన్ని మీరు పరిశీలించుకోండి, ప్రతిపక్ష పాత్రగా పరిశీలించుకొని ఏదైనా తప్పుంటే, నిజంగా తప్పుంటే ప్రతిపక్షంగా మీరు ఏదైనా పోరాటం చేసినా మీరు ప్రతిపక్షంగా ఎత్తు చూపిన మేము అంగీకరిస్తాం, స్వాగతిస్తాం. అంతే తప్ప లేనిపోయిన ఆరోపణలు చేయొద్దని మరీ మీ అందరికి హెచ్చరిస్తున్నాం.